నోబెల్ పీస్ ప్రైజ్ ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి ఇవాళ నోబెల్ కమిటీ మధ్యాహ్నం ప్రకటించబోతున్నటువంటి నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయని చెప్పొచ్చు. వైట్ హౌస్ దగ్గర విలేకరులు అడిగినటువంటి క్వశ్చన్స్ కి సమాధానం చేస్తూ నోబెల్ బహుమతికి సంబంధించి కూడా కొన్ని షేర్ చేసుకోవడం జరిగింది. గతంలో ఒబామాకే ఇచ్చారు నోబెల్ బహుమతి. ఆయన ఏం చేయకపోయినా అమెరికాను నాశనం పట్టించడానికి వచ్చినటువంటి అధ్యక్షుడికే ఇచ్చారు. ఏమి చేయకపోయినా నోబెల్ బహుమతి వచ్చింది. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని యుద్ధాలను నేను ఆపాను. భారత్ పాక్ తో సహా మొత్తం 8 యుద్ధాలను నేను ఆపడం జరిగింది. గాజాకు సంబంధించి శాంతికి మధ్యవర్తిత్వం కూడా నేను వహించడం జరిగింది. ఖచ్చితంగా నేను ఒక పీస్ ప్రెసిడెంట్ ని, నోబెల్ బహుమతి నాకు దక్కుతుంది, నన్ను విజేతగా ప్రకటిస్తారు అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ప్రపంచంలో ఎప్పుడు ఏ యుద్ధాలు జరిగినా కూడా నేనే మధ్యలో ఉన్నాను, మధ్యవర్తిత్వం వహిస్తున్నాను, నా వల్లే ఆగిపోతున్నాయని చెప్తుండడం ఓకే. బట్ ఇప్పుడు నోబెల్ బహుమతి ఇవ్వటం అనేది ఒక శుభ సందర్భం. ఇలాంటి టైంలో కూడా ఇదంతా నేనే చేశాను, నేనే జరుపుతున్నాను అని చెప్పి మాట్లాడుతుండటం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ట్రంప్ ఎందుకు ప్రతిసారి ఈ యుద్ధాల్ని అడ్డు పెట్టుకుని మాట్లాడుతున్నారు అని చెప్పి కూడా క్వశ్చన్స్ రేస్ చేస్తూ ఉన్నారు.